చింతా రాజశేఖర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనలిస్టు. ఇతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024 ఎన్నికల్లో ఓడిపోతే సగం మీసం తీసేసి మిగతా సగం మీసంతో చర్చల్లో పాల్గొంటానని చాలా ఛానల్స్లో ఛాలెంజ్ చేసిన వ్యక్తి. ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే పారిపోయాడు. ఇప్పుడు హైదరాబాద్లో ఏదో ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తా చెప్తాడు, నేను కర్ణాటకలో ఏదో బిజినెస్ పనిలో ఉన్నానంట. అంటే ఏంటి, ఆల్రెడీ ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే పారిపోయాడు. సగం మీసం తీయలేదు ఏంటంటే చెప్తాడు, సగం మీసానికి రకరకాల డెఫినేషన్స్ ఉంటాయి. కుడి పక్క నుంచి, ఎడం పక్క నుంచి, పైనుంచి, కింద నుంచి అని పిచ్చి పిచ్చి ప్రలాపనలన్నీ వెళ్తున్నాడు. సరే, ఇప్పుడు ఇంతకీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి గురించి ఏం చెప్తారంటే, ఎంత నిస్సిగ్గుగా, సిగ్గు లేకుండా, సిగ్గు శరం లేకుండా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోలేదు, సో ఇక్కడ ఏదో మతలబు జరిగింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది, కూటమి గెలుపు కూడా ఒక గెలిపేనా అన్నట్లుగా మాట్లాడుతున్నాడు. ఇలాంటి మనుషుల్ని ఏం చేయాలి? ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తుగా చీదరించుకుని విదిలించి కొట్టినా సరే ఇలాంటి వాళ్ళకి బుద్ధి జ్ఞానం ఉండదు. ఇంకా అదే మాటలు మాట్లాడుతున్నాడు.